ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మూతతో దద్దల్లింది. బిజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నక్సలైట్లకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత కమాండర్ ఉధమ్ సింగ్ మృతి చెందాడు. జిల్లా రిజర్వ్ గార్డ్, సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలకు అందిన పక్కా నిఘా సమాచారంతో ఈ ఆపరేషన్ ని చేపట్టారు. అడవిలో నక్సలైట్ల కదలికలను గమనించిన జవాన్లు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నక్సలైట్లు బలగాలపైకి కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ధీటుగా బదులిచ్చారు. అయితే చాలాసేపు కూడా ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కమాండర్ ఉధమ్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడంటున్నారు. ఘటనా స్థలం నుంచి ఒక ఆటోమేటిక్ AK-47 రైఫిల్తో సహా ఇతర కీలక పత్రాలు, విప్లవ సాహిత్యానికి సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలి అన్న లక్ష్యంతో సాగుతున్న ఆపరేషన్లో భాగంగా ఇది మరో కీలక విజయంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం బిజాపూర్ అడవుల్లో గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి భాస్కర్ మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. భాస్కర్, ఆపరేషన్ కగార్ విజయవంతంగా ముందుకు వెళుతోంది. నక్సలైట్స్ ని ఈ మార్చి లోపుగా జీరో చేసేస్తాము అని చెప్పి ఇప్పటికే హోంమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఇదొక మరో విజయంగా మనం చెప్పుకుంటూ ఉన్నారు పోలీసులంతా కూడా. ఇంకా కొనసాగుతోంది ఆపరేషన్. సుమతి, ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో, ఒకవైపుగా ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మరోవైపు ఆంధ్ర, తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, వివిధ ప్రాంతాలు చాలా వరకు కూడా మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా ఒక ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తానికైతే అంతా కూడా కూలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒకవైపున ఆపరేషన్ కాగారు బల ప్రదర్శన చేసుకుంటూ ముందు పోతామని చెప్పవచ్చు సైనిక బృందం మొత్తం కూడా. మొత్తానికైతే ఇప్పటివరకు మావోయిస్ట్ అగ్రనేతలు చాలా వరకు కూడా మృతి చెందగా ఎదురు కాల్పుల్లో మరి కొంతమంది లొంగుబాటుకు శ్రీకారం చుట్టారు. అయితే ఇగ్మా చనిపోయిన తర్వాత నుంచి కూడా మొత్తానికైతే మావోయిస్ట్ కేడర్ మొత్తం కూడా చెల్లా చెదరైపోయింది. దిశానిర్దేశం చేసే నేతలు లేకపోవడంతో ఒకవైపున ఆ అడవిలో ఉన్నటువంటి మరి కొంతమంది మొత్తం కూడా లొంగుబాటుకు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూడా ఇట్లా ముఖ్య నేతలు, బీవీసీ నేతలు కాంచి మొదలుపెట్టి సెంట్రల్ CC మెంబర్స్ వరకు కూడా అంతా కూడా మాక్సిమం లొంగుబాటుకి ప్రయారిటీ ఇస్తున్నారు. మరోవైపున ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి తిరుపతి కూడా మాత్రం ఆయన ఇంతవరకు ఎక్కడున్నాడు, ఏ ప్రాంతంలో తలదాచుకున్న విషయం కూడా చాలా గోప్యతగా ఉంది. అయితే ఇటీవల కాలంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి మరలా మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో అంటే ఇంద్రావతి నది సమీపం కావచ్చు, లేదా బీజాపూర్, కాంకేరు, నారాయణపూర్ తదితర ప్రాంతాలు, అబుజోడ్ అడవుల్లో, కర్రెగుట్ల ప్రాంతం కావచ్చు, ఎక్కడన్నా సరే సమావేశం అవుతున్నారని తెలిసిన వెంటనే ఆ పోలీసులు మాత్రం అంటే సమాచార వ్యవస్థను చాలా కట్టుదిట్టం చేసుకున్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో మావోయిస్టు కదలికలు ఉన్నా సరే వాళ్ళని పట్టుకునే విధంగా అవసరమైతే ఎన్కౌంటర్ లో లేపేసే విధంగా కూడా. అయితే భాస్కర్, ఇవాళ ఎవరైతే మృతి చెందారో ఎన్కౌంటర్ లో ఉధమ్ సింగ్ నేపథ్యం ఏంటి? కమాండర్ గా ఆయన ఎక్కడెక్కడ చేపట్టాడు అండ్ ఆయన మీద ఎంత రివార్డ్ ఉంది? సుమతి, ఇప్పటికి ఉధమ్ సింగ్ సంబంధించి చూసుకుంటే మాత్రం బీజాపూర్, పెద్ద గల్లూరు, చిన్న గల్లూరు అడవి ప్రాంతం మొత్తానికైతే వీళ్ళు సమావేశం ఆ ప్రాంతంలో వీళ్ళ సంచరించారని తెలిసిన తర్వాత మొత్తానికైతే ఆ ప్రాంతానికి సంబంధించి మావోయిస్టులు ఉన్నారు అనేది నీకు వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు అంతా కూడా ఇక సైనిక సిబ్బంది మొత్తం కూడా ఒక బృందాలుగా ఏర్పాటేసి సర్చ్ ఆపరేషన్ కొనసాగించి ఫలితంగా వాళ్ళ పోలీసులు రాకుండా అలజడిని గమనించినటువంటి ఉధమ్ సింగ్ మొత్తానికైతే ఎదురుకాల్పులు ఘటనకైతే తెరలేపారు. ఫలితంగా కొంతమంది పారిపోయారన్నట్టు కూడా మొత్తం 7 సభ్యుల వాటి కూడా ఉన్నట్టు సమాచారం అందుతుంది. కాకపోతే 7గురిలో మిగతా ఉధమ్ సింగ్ ఒక్కటే ఎన్కౌంటర్ మృతి చెందారు. మిగతా 5గురు పరిస్థితి ఎటుంది, వాళ్ళు కూడా మృతి చెంది ఉంటారా లేదా ఇతను తప్పించుకోపోయి ఉంటారా అనేది కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికైతే ఆ ఘటన సంబంధించి ఇతనిపై కూడా సుమారు ₹1,00,000 రివార్డు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అది మరోవైపున ఇతని వద్ద నుంచి కూడా విలువైన ఆయుధాలతో పాటు AK-47 రైఫిల్తో పాటుగా మరో కొన్ని సాహితీ పుస్తకాలు సైతం కూడా తీసుకున్నారు. అయితే మావోయిస్టు సంబంధించి కొంతమంది నెంబర్లు కూడా ఆ సాహితీ కవర్ లో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వాళ్ళ ప్రత్యేక కోడ్ తోటి ఉన్నటువంటి కొన్ని లెటర్స్, కొన్ని లాంగ్వేజ్ సంబంధించి అంటే వాళ్ళ యొక్క ఉనికి ఎలా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఏ ప్రాంతంలో ఉండబోతుంది దానికి సంబంధించి కూడా విలువైనటువంటి సమాచారం అయితే వాళ్ళు సేకరించారని చెప్పుకోవచ్చు. సుమతి, రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మొత్తానికి ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతోంది, ఇంకా సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. నిన్న జరిగిన ఛత్తీస్గఢ్లోని ఎన్కౌంటర్లో కమాండర్ ఉధమ్ సింగ్ మరణించాడు.